పోటీలు పడి ఆ జిల్లాలో ఒక 5 కేసులు ఎస్పీ పెడితే ఈ జిల్లాలో 10 కేసులు పెట్టి అందరూ ఫైళ్లు తీసుకొని సార్ నేను ఒక 10 కేసులు పెట్టాను సార్ వైఎస్ఆర్సీపీ మీద, సార్ నేను ఒక 5 కేసులు పెట్టాను సార్ అంటే 10 కేసులు పెట్టినోడికేం ప్రమోషను, 5 కేసులు పెట్టినోడికేం ఎందుకు నువ్వు ఇంకా పెట్టలేదు సార్, ఏమీ లేవు కదా సార్ నేనంటే ఏదో ఒకటి పెట్టి కలపడు. ఇది ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి. జోగి రమేష్ అరెస్టు జరిగితే ఓ బలహీన వర్గాలకు సంబంధించిన మాజీ మంత్రి స్థాయిలో అక్రమ కేసులను బనాయిస్తూ నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం తంబళ్లపల్లిలో జరిగినటువంటి అరెస్టులలో ఒక్క వ్యక్తితోనైనా మీ దగ్గర మీరు అరెస్ట్ చేసిన వ్యక్తులు 10 మందో 11 మందిని మీరు అరెస్ట్ చేశారు కదా, ఆ 10-11 మందికి సంబంధించిన కాల్ డేటాస్లో కానీ ఫోన్ వివరాల్లో కానీ డైరీల్లో కానీ ఎక్కడైనా జోగి రమేష్ పేరు ఉందా? ఈ రోజు వరకు జయచంద్రారెడ్డిని అరెస్ట్ ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. జయచంద్రారెడ్డి తమ్ముడు కూడా సహనిందితుడు కదా, అతను కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాం. దొంగలు అడ్డంగా దొరికిపోయి ఆ కేసు నుంచి బయటపడటానికి ఈ రోజున బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మాజీ మంత్రి స్థాయికి ఎదిగాడు. అందుకే సాక్ష్యాధారాలు లేకుండా పోలీసులు ఎవరైనా సరే పోలీసు చర్యలు చేస్తే, తప్పుడు కేసులు బనాయిస్తే ఆర్టికల్ 181 200 ఆర్టికల్ 211 రెండు మీరు పోలీస్ వ్యవస్థ కూడా నేను చెబుతున్నాను, ఈ సెక్షన్స్ అన్ని రేపు మీరు ఏ కేసులు అయితే ఇప్పుడు మీరు మమ్మల్ని తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారో ఆ పోలీసు వ్యవస్థలోని కొందరు మొత్తానికి నేను చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకోవచ్చు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, అధికారంలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి కాదు మిత్రమా. కేవలం చంద్రబాబు నాయుడు 1000 రోజులు ముఖ్యమంత్రి, 1001వ రోజున ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోమని చెప్పి అంటున్నాం, పదే పదే చెబుతున్నాం. మీరు పూర్తిగా ఆర్టికల్స్ అన్నిటిని వైలేషన్ చేస్తున్నారు. రాజకీయ ప్రేరేపిత అరెస్టులు ఆర్టికల్ 14-21, తప్పుడు కేసులు ఆర్టికల్ 181 211, రాజకీయ కక్ష సాధింపులు ఆర్టికల్ 226, అసైన్డ్ భూముల బదలాయింపు కేసు, మద్యం సరఫరాలో అక్రమాలు అవినీతి, బార్ల యజమానులకు మేలు చేస్తూ కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజు రద్దు, 2014-19 కాలంలో ఈయన ఎలగబెట్టిన అనేకమైన స్కీములు స్కాములు. ఆ స్కాములు ఎలా ఉన్నాయి? కేబినెట్ ఆమోదం లేకుండానే ఈయన ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేస్తాడు, ఈయన సొంత నిర్ణయం చేసేస్తాడు. ఏంటంటే బార్ల యజమానులకి లాభం కలగాల. ఏపీ ఫైబర్ నెట్ స్కాము, స్కిల్ స్కాము, ఈ కేసులోనే ఈ స్కిల్ స్కాములోనే ఆయన జ్యుడిషియల్ రిమాండ్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం ఏం చెప్పాడు? నాకు ఒంటి నిండా జబ్బు వచ్చింది, నేను కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, నాకు షుగర్ ఉంది, లేకపోతే నా ఆరోగ్యం బాగుండట్లేదు, ఇక్కడ దోమలు కొడుతున్నాయి, నేను పడుకోలేకపోతున్నాను, నేను 70 ఏళ్ల పైచిలకు పెద్దవాడిని అయిపోయాను కాబట్టి నాకు బెయిల్ ఇవ్వమని అడిగారు. బెయిల్ తెచ్చుకున్న దాకా అన్ని నాటకాలు ఆడాడు. బెయిల్ తెచ్చుకొని విజయోత్సవ యాత్ర చేసేసాడు. చంద్రబాబు నాయుడు అంటే ద్రోహం, చంద్రబాబు నాయుడు అంటే మాయల మరాఠీ. బెయిల్ తెచ్చుకున్నాడు, ప్రయాణం చేశాడు, ఇంటికి చేరాడు, మళ్ళీ అబద్ధాలు సూపర్ 6తో చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ ఎవరెవరైతే ఆ పోలీసులు ఆనాడు స్కిల్ స్కామ్ మీద, ఏపీ ఫైబర్ నెట్ మీద, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ మీద ఎన్ని స్కాములు అయితే చేశాడో అన్ని స్కాముల మీద ఆ రోజున ఎంక్వైరీ చేసింది గవర్నమెంట్, సిఐడి విచారించింది, స్కిల్ స్కామ్లో ఆయన జైలుకు పంపింది. మరి ఆయన కోర్టుకి ఇచ్చిన హామీ ఏంటండి? కోర్టు కూడా చెప్పింది ఏమిటండి? నువ్వు సాక్షులను బెదిరించడానికి వీల్లేదు, సాక్షులను ప్రభావితం చేయడానికి వీల్లేదు, నువ్వు సాక్షుల జోలి పోవడానికి వీల్లేదని కోర్టు చెప్తే కోర్టుకి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజున బయటకు వచ్చిన వెంటనే ఆ పోలీసు వ్యవస్థని బెదిరించి తన దగ్గర ఉన్న అధికారంతో తను ముఖ్యమంత్రి కాబట్టి ఆ కేసులన్నీ వెనక్కి తీసుకోమని చెప్పి వాళ్ళని ప్రలోభపెట్టి భయపెట్టి ఈ రోజున కేసులను మాఫీ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. అందుకే కదా నీకు అధికారం నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ రోజున అధికార దుర్వినియోగం జరుగుతుంది, సాక్షులను బెదిరించే కార్యక్రమం జరుగుతుంది. పేద పలుకులకే ముఖ్యమంత్రి కేవలం వ్యవస్థలు మేనేజ్ చేయటం కోసం 9 కోట్ల రూపాయలు విలువ చేసే లాయర్లను పెట్టుకొని ఆయన కేసులన్నిటి మీద వాదోపవాదాలు చేయించుకునే కార్యక్రమం జరుగుతుంది.